హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఇస్రో తదుపరి శక్తివంతమైన ఏజెన్సీ అవుతుందా అనే దాని గురించి మాట్లాడుకుందాం. 1999లో పాకిస్తాన్ కార్గిల్లోని కొన్ని వ్యూహాత్మక ప్రాంతాలను ఆక్రమించింది. ఆ సమయంలో భారతదేశం అంత శక్తివంతమైన దేశం కాదు. పాకిస్తాన్ సైన్యం నిరంతరం ముందుకు సాగుతోంది. అటువంటి పరిస్థితుల్లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ యుఎస్ జిపిఎస్ సిస్టమ్ కు కనెక్ట్ చేయబడింది. స్థానాన్ని కనుగొనడానికి జిపిఎస్ యాక్సెస్ ను కోరింది. వాళ్ళు మన భూభాగానికి వస్తే అంతర్జాతీయ చట్టాల ప్రకారం వారిపై స్పందించడం తప్పు కాదని భారత్ పేర్కొంది. మీకు మాతో స్నేహం కావాలంటే లొకేషన్ కు యాక్సెస్ ఇవ్వండి అని భారత్ చెప్పింది. కానీ వాళ్ళు దాన్ని తిరస్కరించారు. దీంతో సులువుగా గెలవగలిగే యుద్ధం చాలా కష్టంగా ఎదుర్కొనబడింది. మన వీర జవాన్లలో 526 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. మనం ఇతరులపై ఆధారపడకూడదనే పాఠాన్ని అక్కడి నుంచే నేర్చుకోవచ్చు. దానికి బదులుగా మనం మన స్థావరాలను పెంచుకోవాలి. ఈ రోజు మనం ఇస్రో నిర్వహించబడుతున్న భారతీయ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థను కలిగి ఉన్నాం. అయితే ఇది ఎలా జరిగింది? ఇందులో మనం ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది? సైన్యం ఇస్రోపై ఎంత ఆధారపడింది? అది భారత్ కంటే శక్తివంతం కాగలదా? నేటి వీడియోలో మనం దాని రక్షణ అంశాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. భారతదేశం దీని పశ్చిమ సరిహద్దును రెండు పెద్ద శత్రు దేశాలైన పాకిస్తాన్ మరియు తూర్పు సరిహద్దు చైనాతో చుట్టుముట్టింది. ఒక కొత్త ఉపగ్రహాన్ని నిశితంగా పరిశీలించడానికి మరియు అన్ని సైన్యాలతో సమన్వయం చేయడానికి అవసరమైన చోట ఆ ఉపగ్రహాన్ని ఇస్రో నిర్మిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఉపగ్రహానికి ఎటువంటి పేరు ఇవ్వలేదు, కానీ ఇది GS-80-7 కూడా కావచ్చు. ఇది అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం మరియు భారత సైన్యానికి ఏదైనా మిషన్ యొక్క ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఇది ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్ లో కూడా సహాయపడుతుంది. అలాగే బాలకోట్ వైమానిక దాడులు లేదా శత్రు ఆయుధాలపై సర్జికల్ స్ట్రైక్స్ వంటి మిషన్లను విజయవంతంగా పూర్తి చేయడంలో ఇది సహాయపడుతుంది. ఇది ఒక జియో స్టేషనరీ శాటిలైట్. రియల్ టైమ్ ఇమాజినరీ కూడా దీని నుంచి సాధ్యమవుతుంది. అవును, దీంతో పాటు ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ద్వారా నిఘా సులభతరం అవుతుంది. భారతదేశం వద్ద ఇస్రో తయారు చేసిన అనేక సైనిక ఉపగ్రహాలున్నాయి. మొదట్లో సామాజిక ఆర్థిక అభివృద్ధికి కూడా ఉపగ్రహాలను ఉపయోగించాం. అయితే ఇస్రో ఇంతలా ఎలా అభివృద్ధి చెందింది? నిజమైన అంతరిక్ష సామర్థ్యాలను మనం ఎలా అభివృద్ధి చేసుకోవాలి? నిజానికి కార్గిల్ యుద్ధం ముగిసిన వెంటనే ఆ తర్వాత 3 రోజులకే భారత ప్రభుత్వం కార్గిల్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది. తద్వారా యుద్ధంలో నష్టాలు మరియు లోపాలను తెలుసుకోవచ్చు. ఈ సమయంలో వెలుగులోకి వచ్చిన అతిపెద్ద లోపం నిఘా వైఫల్యం. పాకిస్తాన్ దళాలు మన ప్రాంతంలోకి ప్రవేశించాయి. దాని సమాచారం మనకు ఒక షెపర్డ్ నుంచి అందింది. కమిటీ ప్రకారం మనం ప్రతి చోట పెట్రోలింగ్ సమూహాలను వదిలి వెళ్లలేం. అందువల్ల గూఢచార సామర్థ్యాన్ని పెంచాలని సూచించింది. తద్వారా మనం ఉపగ్రహాల ద్వారా క్రమం తప్పకుండా చిత్రాలను పొందగలుగుతాం. అలాగే వాటిని క్రమం తప్పకుండా విశ్లేషించుకోవచ్చు. ఈ విశ్లేషణ రక్షణ కోణం నుంచి చేయాలి. అంటే దీనికి ఒక వింగ్ అవసరం. దీని తరువాత కార్యాచరణ సామర్థ్యం యొక్క విషయంపై దృష్టి పెట్టాల్సి ఉంది. అంటే మన టై సర్వీసెస్ సైన్యం, నావిక మరియు వైమానిక దళం బలమైన ఆపరేషన్ మరియు అంకితమైన సెల్ కలిగి ఉండాలి. ఆ తర్వాత 2011 వచ్చింది. ఆ సమయంలో మన దేశ జాతీయ భద్రతా సలహాదారు శ్రీ శివశంకర్ మీనన్, ఇతను భారత విదేశాంగ విధానానికి చాణక్యుడు అని కూడా పిలుస్తారు. కార్గిల్ కమిటీ ఇచ్చిన సిఫారసును సమీక్షించడానికి మనం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను రూపొందించాల్సి ఉంటుంది. భారతదేశానికి అంకితమైన స్పేస్ కమాండ్ అవసరమని, అంటే భూమి కోసం సైన్యం ఉన్నట్లే నీటి కోసం నౌకాదళం ఉందని ఆయన అన్నారు. గాలి కోసం ఒక వైమానిక దళం. అదేవిధంగా మనకు స్పేస్ కమాండ్ మరియు సైబర్ కమాండ్ అవసరమని చెప్పుకొచ్చారు. ఈ సిఫారసును 2012లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ముందు ఉంచారు. ఇప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుంది? దీనిపై 2 సంవత్సరాల పాటు చర్చలు కొనసాగాయి. 2014లో దేశంలో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత మళ్లీ 4 ఏళ్ల పాటు పెండింగ్ లో పడింది. చివరిగా 2018లో త్రిసేవా సమావేశంలో ప్రధాని మోదీ ఒక స్పేస్ కమాండ్ చేద్దామని చెప్పారు. దాని ఫలితంగానే ఈ రోజు మన దేశంలో స్పేస్ మరియు అంకితమైన సైబర్ కమాండ్ ఉంది. ఇప్పుడు మనం అంతరిక్ష సాంకేతికత గురించి మాట్లాడినట్లయితే, మొదటిది గైడెడ్ బాంబులు. మందుగుండు సామాగ్రి వంటివి లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించడానికి ఉపగ్రహాలు, క్షిపణులకు సహాయపడతాయి. రెండవది, సైన్యం ఒక ప్రదేశానికి చేరుకోవాల్సి వస్తే దాని దగ్గర ఉండే ఖచ్చితమైన సమాచారం అది వారికి సులభం అవుతుంది. అంటే యుద్ధాన్ని గెలవడం మానవ శక్తికి ఎవరి గ్రౌండ్ కార్యాచరణ సామర్థ్యం మెరుగ్గా ఉంది, ఎవరికి స్థాన ప్రయోజనం ఉంది అనేది కూడా ముఖ్యమైనది. అంటే పాకిస్తాన్ ఎక్కడికి చొరబడుతుందో లేదా అరుణాచల్ ప్రదేశ్ చుట్టూ మనం చూసినట్లుగా శత్రువును ముందుకు సాగకుండా నిరోధించగల అటువంటి ప్రదేశం చైనా సైన్యం దాని మూలాలను స్థాపించింది. వాటిని నియంత్రించాలంటే స్పేస్ టెక్నాలజీ కావాలి. కాబట్టి మనం శత్రువు యొక్క అంతరిక్ష ఆస్తులను నాశనం చేస్తే దీని నుంచి కూడా ప్రయోజనం పొందొచ్చు. ఉదాహరణకు భారతదేశం చైనా ఉపగ్రహాలను పంపలేకపోతే అప్పుడు యుద్ధంలో సాంకేతిక ప్రయోజనం ఉంటుంది. కానీ భారతదేశం కూడా అంత సామర్థ్యం కలిగి ఉంటే చైనా అలాంటి చర్య తీసుకోదు.
2018లో భారతదేశం ఆస్తి సామర్థ్యాన్ని సాధించింది. ఇప్పుడు అంతరిక్షం లేదా ఇస్రో భౌగోళిక రాజకీయాలు కొత్త సరిహద్దులుగా మారాయి. ఇది వాతావరణ సూచన, మెట్రాలజీ నివేదిక వంటి పౌర ప్రయోజనాన్ని కలిగి ఉంది. ఇది కాకుండా వాణిజ్య ప్రయోజనం కూడా ఉంది. రాఫెల్ డేటా ప్రకారం ఇస్రో ఇటీవల కాలంలో దాదాపుగా 350 వాణిజ్య కార్యకలాపాలు చేసింది. అలాగే ఇతర దేశాల ఉపగ్రహాలను కూడా ప్రయోగిస్తోంది. ఎందుకంటే ఇస్రో సాంకేతికతలు అగ్రశ్రేణి మాత్రమే కాదు, సరసమైనది కూడా. తదుపరిది ఈ రోజు మనం చర్చిస్తున్న సైనిక విభాగం. ముందు చెప్పుకున్నట్లుగా 2018లో స్పేస్ కమాండర్ ను ఏర్పాటు చేయడానికి పీఎం మోడీ అంగీకరించారు. దీనికోసం డిఎస్ఏ అంటే డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన దేశంలో డిసివైఏ అంటే డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ కూడా ఉంది. డిఎస్సీలో ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ నుంచి అధికారులను నియమించారు. ఒక విధంగా మనం మన అంతరిక్ష కార్యకలాపాలు ప్రణాళిక మరియు అమలు సమన్వయం చేస్తున్నాం. కానీ దీనికి కొత్త ఆయుధాలు కూడా అవసరం. అంతరిక్షంలో ఏ ఆయుధాలు అవసరమో చూద్దాం. దానికోసం ఎవరు పనిచేస్తారు? డిఎస్ఆర్ఏ అంటే డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీలో పెద్ద పెద్ద సైంటిస్టులు కూర్చుని దీనికోసం పరిశోధనలు చేస్తారు. ఇది మన దేశంలో స్పేస్ టెక్ యొక్క సాధారణ పరిశోధన మరియు అభివృద్ధి. ఇక్కడ కొత్త సాంకేతికతలు మరియు కొత్త ఆయుధాలపై పరిశోధన జరుగుతుంది. వీటిని ఇస్రో సమన్వయం చేస్తుంది. ఇవి కాకుండా మరో 2 ఉన్నాయి. ఒకటి డిఐపిఏసి అంటే డిఫెన్స్ ఇమేజరీ ప్రాసెసింగ్ అనాలిసిస్ సెంటర్. మనం ముందు చెప్పుకున్నట్టు కార్గిల్ తర్వాత మనం రెగ్యులర్ ఇమేజింగ్ కూడా చేయాల్సి ఉంటుందని విశ్లేషించాం. ఆపై దాని అంకితమైన ప్రక్రియ కూడా చేయాల్సి ఉంటుంది. ఏ ప్రదేశంలో మనకు ఎలాంటి సమస్యలు వస్తాయో, మన ప్లస్ పాయింట్లు ఏవో విశ్లేషించుకోవాలి. ఇదంతా డిఐపిఏసి చూసుకుంటుంది. రెండవది డిఎస్సిసి అంటే డిఫెన్స్ శాటిలైట్ కంట్రోల్ సెంటర్. ఇక్కడ మన దగ్గర రక్షణ అవసరాల కోసం నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ కోసం ఉపగ్రహాలున్నాయి. వారి సమన్వయం అక్కడి నుంచే జరుగుతుంది. డిఎస్ఆర్ఏ, డిఐపిఏసి మరియు డిఎస్సిసి ఈ 3 డిఎస్ఏ యొక్క స్తంభాలు. అంటే అవి భారతదేశ అంతరిక్ష కమాండ్ యొక్క 3 అంశాలు. ఇప్పుడు మన రక్షణలో మనం ఏ టెక్నాలజీని ఉపయోగిస్తాము అనే ప్రశ్న తలెత్తుతుంది. అది మనకు ఎవరు మరియు ఎలా హాని చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. వీటిలో ఒక వర్గం కైనెటిక్ ఫిజికల్ కౌంటర్ స్పేస్ క్యాపబిలిటీ. అంటే మీరు ఇక్కడి నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి వాటి ఉపగ్రహాలను నాశనం చేయడం ఒక మార్గం. రెండవ మార్గం మీరు మీ క్షిపణి కక్షలో ఒకదాన్ని ముందు ఉంచడం. అంటే మీరు దీన్ని నేరుగా పేల్చివేయాల్సిన అవసరం లేదు, కానీ క్షిపణిని దాని కక్షలోకి తీసుకువెళ్లి దాన్ని పేల్చొచ్చు. కాబట్టి ఇది ఒక విధంగా కైనెటిక్ ఫిజికల్ కౌంటర్ స్పేస్ క్యాపబిలిటీ. మూడవ మార్గం ఏంటంటే మీరు నేరుగా భూమిపై ఉన్న శత్రువు యొక్క కమాండ్ సెంటర్ను పేల్చేయడం. మీ క్షిపణితో క్షిపణిని కమాండింగ్ మరియు నియంత్రించే కమాండ్ సెంటర్ను పేల్చివేస్తే అప్పుడు మనం యుద్ధంలో మన శత్రువు యొక్క సామర్థ్యాలను బలహీనపరచగలుగుతాం. దీన్ని సిఎస్సి అంటే కైనెటిక్ ఫిజికల్ కౌంటర్ స్పేస్ క్యాపబిలిటీ అని కూడా పిలుస్తారు. ఇందులో భౌతిక దాడి ఉంటుంది. అంటే ముందు ఉన్న క్షిపణి లేదా కమాండ్ సెంటర్ పేల్చివేయబడింది. మరొకటి నాన్ కైనెటిక్ ఫిజికల్ కౌంటర్ స్పేస్ క్యాపబిలిటీ. ఇప్పుడు మీరు మీ ఉపగ్రహాన్ని ఒక ప్రాంతంలో ఉంచడం. దీనివల్ల మీరు ఒక నిర్దిష్ట ప్రాంతంలో దాడి చేయొచ్చు. రోబోటిక్ ఆయుధాల సహాయంతో దాన్ని అస్థిరపరచవచ్చు. అప్పుడది పనికిరాందిగా మారుతుంది. అధిక లేజర్ పుంజం సహాయంతో మీరు దాన్ని బ్లైండ్ చేయొచ్చు. అమెరికాతో చైనా ఇప్పటికే ఈ పని చేసింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ జామింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎలక్ట్రానిక్ జామింగ్ అంటే మీరు ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ రేడియేషన్ ద్వారా ముందు ఉన్న ఉపగ్రహం యొక్క సిగ్నల్ ను జామ్ చేయొచ్చు. 4వ పద్ధతి సైబర్. దాడికి ముందు మీరు మొత్తం డేటాను లెక్కించవచ్చని దీని అర్థం. కమాండ్ సెంటర్ పై సైబర్ దాడి జరిగితే మీ స్పేస్ టెక్ పనికిరానిదిగా మారుతుందని ఊహించండి. ఈ 4 పద్ధతులు కైనెటిక్, ఫిజికల్, నాన్ కైనెటిక్, ఫిజికల్, ఎలక్ట్రానిక్ మరియు సైబర్. వీటి ద్వారా మనం ఐఎస్ఆర్ఓ, ఇస్రో మరియు మన రక్షణ దళాలు కౌంటర్ స్పేస్ సామర్థ్యాన్ని సాధించగలుగుతాయి. ఇప్పుడు కొంతకాలం క్రితం యూరోతో క్వాడ్ శాటిలైట్లను తయారు చేయాలనుకుంటున్న అమెరికా రాయబారి భారత్కు వచ్చారని చర్చ సాగింది. యుఎస్ ప్రకారం రష్యా కూడా ఇలాంటి సాంకేతికతను తయారు చేస్తోంది. అంతరిక్షంలో వ్యూహాత్మక అణ్వాయుధాలను కూడా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల మనమందరం ఏకతాటిపైకి రావాలి. రష్యా అణ్వాయుధాలు ప్రయోగిస్తే అందరి ఉపగ్రహాలు ధ్వంసం అవుతాయని అమెరికా చెబుతోంది. ఇప్పటికే యుఎన్ యొక్క ఔటర్ స్పేస్ ఒప్పందం ఉంది. దీని ప్రకారం అంతరిక్షంలో ఆయుధీకరణ చట్టవిరుద్ధమని రష్యా పేర్కొంది. అయితే రష్యా తన వైఖరిని మార్చుకుంటుందనే హామీ లేదు. మరోవైపు రష్యాతో మన సంబంధాలు బాగున్నాయని, కాబట్టి మన అంతరిక్ష సాంకేతికత సురక్షితంగా ఉందని భారత్ విశ్వసిస్తోంది. యుఎస్ మరియు రష్యాకు సంబంధించినంత వరకు మనం దాన్ని క్రమబద్ధీకరించుకోవచ్చు.
అంతరిక్ష కార్యక్రమాల గురించి మాట్లాడేటప్పుడు చంద్రయాన్, మంగళయాన్ మరియు భవిష్యత్తులో గగన్యాన్ అంటే సైనిక ప్రయోజనాల కోసం, భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం, పౌర ప్రయోజనాల నుంచి మన అంతరిక్ష సామర్థ్యాన్ని ఉపయోగించడం ప్రారంభించాం. సారాభాయ్ దృష్టి ఇంతకు ముందు పౌర ప్రయోజనాల కోసం మాత్రమే. కానీ ఇప్పుడు భౌగోళిక రాజకీయ పరిస్థితులు తలెత్తినందున మన శత్రువు ఆ పనికి సిద్ధంగా ఉంటే అప్పుడు మనం కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ రోజు మనం అంతరిక్ష కార్యక్రమంలో కొత్త మార్పును చూస్తున్నాం. అంటే వ్యూహాత్మక డైనమిక్స్ ప్రకారం చైనా ఇప్పటికే తన విదేశాంగ విధానం కోసం దీన్ని ఉపయోగిస్తోంది. భారతదేశం కూడా అదే చేస్తోంది. సార్క్ ఉపగ్రహాన్ని తయారు చేద్దామని సార్క్ దేశాలకు భారతదేశం వాస్తవానికి ఎలా ఆఫర్ చేసిందని మీరు అడగొచ్చు. దీన్ని సార్క్ అంటే సదరన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ కు బహుమతిగా ఇస్తాం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక మరియు మాల్దీవులకు ఇది మన వైపు నుంచి బహుమతి అన్నమాట. ఇస్రో దీన్ని ప్రయోగిస్తోంది. దీని ద్వారా ఇస్రో టెలిమెడిసిన్ సౌకర్యం, మెట్రాలజీ, క్లైమేట్ మరియు డిజాస్టర్ రిలీఫ్ తదితరాలను అందిస్తుంది. ఇస్రో ఈ సదుపాయాన్ని ఉచితంగా అందిస్తుంది. మీరు అడుగుతారు, ఇస్రో లేదా భారతదేశం ఎందుకు ఉచితంగా దీన్ని ఇస్తుంది అని. సార్క్ బహుమతి అని మనం చెప్పడంతో ఇలాంటి బహుమతులను అంగీకరించబోమని పాకిస్తాన్ తెలిపింది. మేము మీ ఉపగ్రహ ఆపరేషన్లో సహకరించాలని ఈ బహుమతులు ఇస్తున్నారా అన్నట్టు స్పందించింది. దాంతో మాకు అలాంటి సహకారం అక్కర్లేదని ఇస్రో కూడా తేల్చి చెప్పింది. మేమే స్వయంగా ఉపగ్రహాలను తయారు చేసి ప్రయోగిస్తాం. మీ వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది. దీనివల్ల కలిగే ప్రయోజనం మీరు అర్థం చేసుకోలేరు. మీ పాకిస్తాన్ ఉద్దేశం ఏంటో మాకు బాగా అర్థమైంది అన్నారు. ఈ చర్చకు కారణం నాయకత్వమే. మీరు నాయకుడిగా ఎదగాలంటే మీ సాంకేతికత యొక్క ప్లస్ పాయింట్లను వాళ్ళు చూసేలా మీరు ఉచితంగా ఏదైనా చేయాలి. ఆ తరువాత వారికి కొంత మద్దతు అవసరమైనప్పుడు వాళ్ళు ఇస్రోను చేరుకుంటారు. దానికోసం డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇది అదే విషయం. మొదట దీన్ని ఉపయోగించండి, ఆపై నమ్మండి. అంటే మన దౌత్య ప్రయోజనాల కోసం దీన్ని ఉపయోగిస్తాం. అయితే పాకిస్తాన్ ఇప్పుడు అందులో భాగం కాదు. ఈ విషయంలో భారతదేశం 4వ దేశం మరియు మరే ఇతర దేశానికి ఈ సామర్థ్యం లేదు. నేడు భారతదేశం కూడా అంతరిక్ష వ్యవహారాల్లో ఉన్నత స్థానంలో కనబడుతోంది. ఇది సాఫ్ట్ పవర్ ప్లస్ హార్డ్ పవర్ రెండూను. సాఫ్ట్ పవర్ అంటే మనకు సాంకేతికత ఎలా ఉంది, అది ఖర్చుతో కూడుకున్నది. ఈ హార్డ్ పవర్ అంటే అంతరిక్ష కార్యకలాపాలను ఎదుర్కోగల సామర్థ్యం మనకు ఎలా ఉంది, అంటే శత్రుదాడులకు ప్రతిస్పందించగల సామర్థ్యం మనకు ఉంది. ఆసియాలోని స్పేస్ రేస్ లో భారత్ కూడా దూసుకుపోతుంది. అయితే మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ప్రస్తుతం ఒక ముగింపుగా ఆధునిక యుద్ధంలో ఇది భూమి లేదా గాలి లేదా నీటిపై మాత్రమే కాదు. నేడు ఆధునిక యుద్ధం సైబర్ గా కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం సైబర్ బయోటెర్రరిజంతో పాటు ఇతర అంశాలను కలిగి ఉన్న హైబ్రిడ్ భద్రత గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మన ఉపగ్రహంపై దాడి చేసినా లేదా భూయుద్ధంలో వ్యూహాత్మక ప్రయోజనం పొందడానికి ప్రయత్నించినా మనం యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఇస్రో మనకు సహాయం చేయగలదు. ఎందుకంటే తక్కువ సమయంలో సరైన ప్రదేశానికి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాన్ని అందించగల సామర్థ్యం భారతదేశం సొంతం. భవిష్యత్తులో ఇది అవసరం. అంటే తక్కువ సమయంలో తక్కువ సరసమైన రీప్లేస్మెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న దేశం మన దేశం. మనం దీన్ని సాధించాం. మన రక్షణ ఉపగ్రహాల గురించి మాట్లాడితే ప్రస్తుతం చైనా మనకంటే 10 రెట్లు ముందుంది. కాబట్టి మనం కూడా ఉపగ్రహాల సంఖ్యను మెరుగుపరచాలి, లేదా మన వద్ద ఉన్న ఉపగ్రహాల సామర్థ్యంపై కృషి పెంచుకోవాలి. అప్పుడు మన దేశం ఎలాంటి సవాళ్ళైనా ఎదుర్కోగలదు. ఇది భవిష్యత్తులో తప్పక వస్తుంది. మొత్తానికి ఇది ఇస్రో గురించి మనం తెలుసుకున్న సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.